24/7 న్యూస్ టీవీ. ఐపీఎల్ 18వ సీజన్లో ఆర్సీబీ కప్పు కొడుతోందా? ఐపీఎల్ 18 విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ 18 ఈ లక్కేమన్నా కలిసొస్తుందా అనేది వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చంద్రశేఖర్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. గురువు గారు నమస్తే. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురువు గారు? బాగున్నామమ్మా. ఇప్పుడు మనకు ఐపీఎల్ అనేది కూడా మనకు ఒక హాట్ టాపిక్ అనే డిస్కషన్ చెప్పొచ్చు. ఎందుకంటే విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ 18 ఐపీఎల్ 18వ సీజన్ నడుస్తోంది. సో ఆర్సీబీ ఏమన్నా కప్పు కొట్టే అవకాశం ఉందంటారా? విరాట్ కోహ్లీ ఉందా అమ్మా? విరాట్ కోహ్లీ జాతకం చూసుకుంటే రాశి కన్యా రాశి, నక్షత్రం ఉత్తర ఫాల్గుని. 24/7 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు మనమందరం కూడా తహతహలాడుతున్నటువంటి ఒక ప్రశ్నను స్వప్న అడుగుతూ ఉంది. అయితే ఇది సంఖ్యాశాస్త్రపరంగా చెప్పవలసినటువంటి విషయం. ఓకే గురుగారు. ఇప్పుడు ఇక్కడ మనకు జెర్సీ నెంబర్ 18. ఒకసారి 18 సంఖ్య ఎందుకు అంటే 18 సంఖ్య ఏ విధంగా 1 + 8 = 9. ఈ 9 అనేది సంఖ్యాశాస్త్రంలో చాలా మంచిది. ఓకే గురుగారు. ఎందుకంటే నవనాడులు, మన శరీరంలో నవనాడులు ఉంటాయి, నవగ్రహాలు, తర్వాత నవనారసింహ క్షేత్రాలు, నవదుర్గలు. అంటే ఈ నవ అనేది ఎక్కడ తీసుకున్నా కూడా ఒక మంచి అదృష్ట అంకెలాగా చెప్తూ ఉంటారు. ఓకే గురుగారు. తర్వాత ఇప్పుడు మనము వెహికల్స్ కూడా ఎటు పోయి 9 రావాలండి అని చెప్తారు, లక్కీ నెంబర్ అని. అయితే ఈ 9 అనేది ఎట్లా అంటే ఇప్పుడు 18 అనే దానికి కూడా ఉందమ్మా. మహాభారత యుద్ధం 18 రోజులు నడిచింది. 18 లక్షల సైన్యం, అక్షౌణిలు అంటారు. కాబట్టి తర్వాత 9 ఒక తల్లి గర్భం నుంచి ఒక శిశువు బయటకు రావాలంటే 9 మాసాలు మోస్తే తప్ప మనమంతా కూడా బయటకు రాలి. కాబట్టి 9 అనే సంఖ్యకు చాలా విశిష్టత ఉంది. అయితే కావాలనే వాళ్ళు జెర్సీ నెంబర్ 18 పెట్టుకోవడం చాలా బాగుంది. అయితే ఇంత లక్కీ నెంబర్ ఉన్నా కూడా నువ్వు అడిగినటువంటి ప్రశ్న స్వప్న, ఇంతవరకు వాళ్ళు మరి కప్పు కొట్టలేదు కదా. అయితే ఒకటి, కప్పు కొట్టడానికి కేవలము ఒక సంఖ్య ఉంటే సరిపోదు. ఆ జట్టులో ఉన్నటువంటి 11 మంది ఆటగాళ్ల యొక్క ఆట తీరు, తర్వాత ఏదైతే ఉంటుందో ఆ వాతావరణ పరిస్థితులు, ఇవి కూడా అనుకూలంగా ఉంటే మాత్రమే మనము చూడండి. ఇప్పుడు నిన్న బొంబాయి మ్యాచ్ ఉంది. బొంబాయి మ్యాచ్ ఏమైపోయిందమ్మా, జీటీ తోటి ఒకటే ఒక రన్ తోటి ఓడిపోయారు. తర్వాత వర్షం ఒకసారి వాళ్ళకి అదృష్టంగా, ఒకసారి వీళ్ళకి అదృష్టంగా. తర్వాత చివరి మూమెంట్ లో బొంబాయి కెప్టెన్ ఏదైతే ఉందో అతడు స్వయంగా వేయవలసినటువంటి ఓవర్ను వేరే వాళ్ళకి ఇవ్వడం, 15 పరుగుల టార్గెట్ 6 బాళ్లలో ఉండేనమ్మా. కానీ ఏమైపోయింది అంటే ఎప్పుడైతే మనకు అదృష్టం అనేది దురదృష్టంగా మారుతూ ఉంటుందో ఫలితాలు కూడా దురదృష్టంగా మారుతూ ఉంటాయి, తారుమారుగా మారుతూ ఉంటాయి. మరి అట్లా తీసుకున్నప్పుడు వీళ్లకు ఇప్పుడు మనకు కోహ్లీ గారి యొక్క నక్షత్రం ఉత్తర కన్యా రాశి పరంగా తీసుకున్నప్పుడు కన్యా రాశికి కోహ్లీ గారికి 15వ తారీఖు దాకా మాత్రమే గురుబలం ఉంది. తర్వాత గురువు మధ్యస్థంకు వస్తాడు. కానీ ఆ టీములో ఉన్నటువంటి జాతకులలో ఒకవేళ వృషభ రాశి జాతకులు ఎక్కువ ఉన్నారు అనుకోండి, ఉంటే తప్పకుండా గెలుపు వాళ్ళదే. ఎందుకంటే వృషభ రాశికి 15వ తారీఖు నుంచి చాలా వైభవంగా ఉంది. తర్వాత 23 సెమీఫైనల్, 25 ఫైనల్ మ్యాచ్ ఏదో ఉంది వాళ్ళ. అయితే దాని ప్రకారం చూసినప్పుడు మరి ఇది 18వ సీజన్ కూడా 18. తర్వాత కోహ్లీకి కలిసి వచ్చినటువంటి నెంబర్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. తర్వాత సోషల్ మీడియాలో చాలా మంది చెప్తూ ఉన్నారు, కప్పు మాదే అంటే లక్కీ నెంబర్ మాదే అని చెప్పేసి చెప్తూ ఉన్నారమ్మా. అయితే ఇంకొకటి సెంటిమెంట్ గా కోహ్లీ గారి యొక్క తండ్రి చనిపోయినటువంటి తేదీ కూడా డిసెంబర్ 18. అదొక సెంటిమెంట్.
తర్వాత కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడినటువంటి తేదీ ఆగస్టు 18, 2008. కాబట్టి 18 సంఖ్య అనేది ఆయనకు కొంతవరకు అదృష్ట సంఖ్యగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు మనం చెప్పినట్టు 9 సంఖ్య చెప్పుకున్నాం కదమ్మా, నవగ్రహాలు అనుకూలిస్తే తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఆటగాళ్లలో కనీసం 50% మంచి ఆట ఉన్నారు, చాలా బాగానే ఉన్నారు దాంట్లో వాళ్ళు. కాబట్టి మరి ఇక్కడ వీళ్ళ టీం పేరేంటి? రాయల్ ఛాలెంజర్స్. రా అనే పదానికి తులారాశి వస్తుంది పేరు మీద, కాబట్టి తులారాశికి మాత్రం బాగా ఉంది. అంటే దాదాపు వీళ్లకు గెలుపు అవకాశం మనకు ఎక్కువ కనబడుతూ ఉంది. మనం అంతా కోరుకునేది కూడా అయితే ఇక్కడ 4 టీమ్స్ పోరాడతాయి లాస్ట్ కు, సెమీఫైనల్స్, ఫైనల్స్. అయితే మొదటి స్థానంలో జీటీ ఉంది, ఇది తర్వాత మిగతా స్థానాలలో ఉన్నారు. కాబట్టి కోహ్లీ గారికి వారి టీంకు జెర్సీ 18 కు అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఇక మనము క్రికెట్ లో పర్ఫెక్ట్ ఆటగాళ్ళం కాదు కాబట్టి వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే తప్పకుండా వారి యొక్క గెలుపు మనకు కనబడుతూ ఉంటుంది. కానీ ఆ టీములో ఉన్నటువంటి జాతకులలో ఒకవేళ వృషభ రాశి జాతకులు ఎక్కువ ఉన్నారు అనుకోండి, ఉంటే తప్పకుండా గెలుపు వాళ్ళదే. ఎందుకంటే వృషభ రాశికి 15వ తారీఖు నుంచి చాలా వైభవంగా ఉంది. ఇది 18వ సీజన్ కూడా 18. తర్వాత కోహ్లీకి కలిసి వచ్చినటువంటి నెంబర్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. తర్వాత సోషల్ మీడియాలో చాలా మంది చెప్తూ ఉన్నారు కప్పు మాదే, అంటే లక్కీ నెంబర్ మాదే అని చెప్పేసి చెప్తూ ఉన్నారమ్మా. అయితే ఇంకొకటి సెంటిమెంట్ గా కోహ్లీ గారి యొక్క తండ్రి చనిపోయినటువంటి తేదీ కూడా డిసెంబర్ 18, అదొక సెంటిమెంట్. తర్వాత కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడినటువంటి తేదీ ఆగస్టు 18, 2008. కాబట్టి 18 సంఖ్య అనేది ఆయనకు కొంతవరకు అదృష్ట సంఖ్యగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు మనం చెప్పినట్టు 9 సంఖ్య చెప్పుకున్నాం కదమ్మా, నవగ్రహాలు అనుకూలిస్తే తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఆటగాళ్లలో కనీసం 50% మంచి ఆట ఉన్నారు, చాలా బాగానే ఉన్నారు దాంట్లో వాళ్ళు. కాబట్టి మరి ఇక్కడ వీళ్ళ టీం పేరేంటి? రాయల్ ఛాలెంజర్స్. రా అనే పదానికి తులారాశి వస్తుంది పేరు మీద, కాబట్టి తులారాశికి మాత్రం బాగా ఉంది. అంటే దాదాపు వీళ్లకు గెలుపు అవకాశం మనకు ఎక్కువ కనబడుతూ ఉంది. మనం అంతా కోరుకునేది కూడా అయితే ఇక్కడ 4 టీమ్స్ పోరాడతాయి లాస్ట్ కు, సెమీఫైనల్స్, ఫైనల్స్. అయితే మొదటి స్థానంలో జీటీ ఉంది, ఇది తర్వాత మిగతా స్థానాలలో ఉన్నారు. కాబట్టి కోహ్లీ గారికి వారి టీంకు జెర్సీ 18 కు అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఇక మనము క్రికెట్ లో పర్ఫెక్ట్ ఆటగాళ్ళం కాదు కాబట్టి వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే తప్పకుండా వారి యొక్క గెలుపు మనకు కనబడుతూ ఉంటుంది. ఓకే గురువారు, ధన్యవాదాలు గురుగారు.